దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ప్రైజ్ ది లార్డ్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో, తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నలభై రోజుల ప్రభాత ప్రార్థనలు ఇక్కడ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో నిన్నటి రోజు ఆరంభించినాము. నవంబర్ 1 తారీఖు నుండి డిసెంబర్ 10 వరకు 40 డేస్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్. మరి ఇంత గొప్ప ఏర్పాటు ఈ పట్టణంలో దేవుడు మన కొరకు ఏర్పరిచినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే భయపడకుడి అనే అంశం మీద 40 ప్రసంగాలు చేయాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. నిన్నటి రోజు మొదటి ప్రసంగం చేసినాను. అది యూట్యూబ్లోను, జూమ్లోను అంతటా అది వ్యాపించింది. నాకు తెలిసి దాదాపు 7,000కు పైగా మరి దేవుని వాక్యం విన్నట్టు అర్థమైంది.
మరి అన్నీ కలిస్తే 8,000 దాటిపోయి ఉండొచ్చు. ప్రతిరోజు కూడా ఆ భయపడకూడనే సందేశాన్ని, మొట్టమొదటి సందేశాన్ని ఎంతోమంది ప్రపంచం అంతటా వింటూ ఉన్నారు. దైవ కార్యం కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. దేవుడు ఇచ్చిన ఈ తలంపు కొరకు మనం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను అడిగినప్పుడు దేవుడు ఇచ్చినాడు. నాకు తెలియదు ఏమి వాక్యం ఇవ్వాలి. నేను అనుకున్నా అనేక మంది స్పీకర్స్ని పిలిచి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేద్దామని. కానీ దేవుడు నాతో మాట్లాడినాడు, స్పష్టంగా మాట్లాడినాడు. ప్రజల్లో ఉన్న భయానికి ఒక విరుగుడు పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం ఎత్తిపట్టి చూపెట్టాలని. క్రీస్తులో బలంగా వారు వేరుతన్ని నాటబడితే ఎట్టి గాలి తుఫానుకైనా ఎదుర్కొని వారు క్రైస్తవ జీవితంలో నిఠారుగా నిలబడుతారని ఆ గొప్ప దర్శనంతో ఈ 40 ప్రసంగాలు ప్రార్థించండి. ఎందుకంటే ఇది సాతాను విరుద్ధంగా మనం చేసే పని. సాతాను అంబే భయం, విశ్వాసులకు ఇచ్చే ఇంజెక్షన్ మొట్టమొదటి ఇవ్వగానే ఉదయం భయం అనే షాట్ ఇస్తుంది. ఆ విరుగుడు నేర్పిస్తున్నానంటే మరి తప్పకుండా సాతానుకు మంట కలుగుతుంది. మీరు ప్రార్థన చేయండి. దేవుడు నాకు చక్కని ఆరోగ్యం ఇచ్చి ఈ యొక్క యజ్ఞం లాంటి కార్యాన్ని చేయడానికి, అలాగే ఇది ముగించిన తర్వాత 40 ప్రసంగాలు ఒక పుస్తక రూపంలో రావాలని నేను ఇప్పుడే ప్రార్థన మొదలుపెట్టినాను. మీరు కూడా ప్రార్థించండి. ఇలాగే హృదయ పరీక్ష అనే పుస్తకం 40 ప్రసంగాలు శిలువ ధ్యానాల్లో చేస్తే ఆ పుస్తకం చాలా హిట్ అయిపోయింది. మరి ఈ పుస్తకం ద్వారా కూడా అనేకులు ఆశీర్వదింపబడాలని మీరు ప్రార్థించాలి. సంఘం ఎప్పుడు కూడా దర్శనం కలిగిన వ్యక్తులకు సహకరించాలి. వి నీడ్ యువర్ సపోర్ట్. మేము మీ కొరకే జీవిస్తున్నాం. మాకు ఇంకా వేరే స్వార్థమైన మరి ఆశయాలు ఏమీ లేవు. వి లివ్ ఫర్ యూ, వీఆర్ కాల్డ్ ఫర్ యూ. మమ్మల్ని దేవుడు పిలిచినాడు మీ కొరకు, మీకు సేవలు అందించడానికి. కాబట్టి నేను ఎప్పుడు చెప్తాను, మీ ఆహారం తినకముందు మొదటి ముద్ద నోటిలో పెట్టకముందే ఒక చిన్న ప్రార్థన జాయ్ చెరియన్ అమ్మగారి కొరకు చేయండి, నాకు సహకరించే పాస్టర్స్ కొరకు చేయండి, ఈ సంఘం కొరకు చేయండి. చిన్న ప్రార్థన చేసి ఆహారం తినండి. మీరు కూడా మా దర్శనంలో పాలిభాగస్తులు అయిపోతారు. మాకిచ్చే భాగం మీకు కూడా ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. యుద్ధంలోకి పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర నిలబడడానికి కూడా అంతే భాగం అండి. కాబట్టి మీరేం చేయాలి? మెసేజ్లు అందరికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ఇతరులను ప్రోత్సహించండి. అదొక చిన్న పని అయినా కానీ ఇట్ మ్యాటర్స్ మచ్ బిఫోర్ గాడ్. ప్యాంప్లెట్స్ అన్నీ కలర్ఫుల్ ప్యాంప్లెట్స్ ప్రింట్ చేసినాం. కొన్ని పిడికెడు విత్తనాలు పట్టుకొని వెళ్ళాలంట, బయటికి వట్టి చేతులతో వెళ్ళొద్దంట. ప్యాంప్లెట్స్ తీసుకొని వెళ్ళి మిత్రులను, బంధువులను, అన్యులను మీరు ఆహ్వానించాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి దేవుడిట్టి వసతి ఇచ్చినాడు, దేవుని వందనాలు. సజీవుడైన దేవునికి 2 చేతులైతే గట్టిగా హల్లెలూయా చెప్దామా. యేసు సజీవుడు, ఆయన ద్వారా మనము జీవిస్తున్నాం. యేసు మరణం 40 రోజులు ధ్యానిస్తాం, కానీ ప్రతి ప్రసంగంలో కూడా ఆయన సజీవుడని, మరణాన్ని గెలిచినాడని, ఆయన ఉనికి కలిగి విశ్వాసం ఈ లోకంలో బ్రతుకుతున్నాడనే సందేశాన్ని కూడా ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను. అట్లీస్ట్ 1 word అబౌట్ ద రిజరక్షన్. ఆయన సజీవుడు. ఆయనను మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? హీఈస్ నో మోర్ ఇన్ ద గ్రేవ్ యార్డ్, హీఈస్ రిజన్. ఆ పునరుద్ధాన శక్తి మనకి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 28లో ఉంది, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. హల్లెలూయా. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. యాక్ట్ 17:28. వి లివ్ బికాస్ హీ లివ్స్. మనము ఆయన ఉనికి కలిగిన వారు. మనం కృంగిపోకూడదు, మనం చతికిలబడిపోకూడదు, సమస్యలకు మరి భయపడకూడదు. బికాస్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ఎవ్రీ వన్. చూడండి, మన అణువణువున పునరుద్ధాన బలం ఉన్నది. ఓడిపోయిన ప్రతిసారి గెలవగలం, పడిపోయిన ప్రతిసారి మనం నిలవగలం. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడండి. పునరుద్ధాన శక్తి కలిగిన మనం మరి ప్రతి సమస్యను గెలవగలం. అందుకే అపోస్తలులు అన్ని కార్యాలు చేసినారు. చూడండి, ఇంతకుముందు వారు పిరికివారు, కానీ పునరుద్ధాన బలం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు మానవాతీతమైన కార్యాలు చేసినారు. సేవా పరిచయంలో సూపర్ న్యాచురల్ థింగ్స్. అందుకే ఇక్కడ రాయబడింది, మనం ఆయన వలన, ఆయన యందు మనము బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయండి. గిల్లితే నాకు నొప్పి వస్తుంది, మీకు కూడా నొప్పి వస్తుంది కదా.
మరి నేను దేవుని సేవకురాలు కాబట్టి నాకు నొప్పి రాదని కాదు. నన్ను గిలితే నాకు నొప్పి, నిన్ను గిలితే నీకు నొప్పి. ఎందుకంటే మనం ఈ శరీరంలో ఉన్నాము. శరీరంలో ఉన్నంత వరకు మనకు సమస్యలు తప్పవు. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఈ లోకంలో శ్రమలు నీకు తప్పవు. ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని ఏం చేసినాను? జయించినాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బీ ఆఫ్ గుడ్ షేర్. ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ ట్రిబులేషన్స్, బట్ బీ ఆఫ్ గుడ్ షేర్ దట్ ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను లోకాన్ని జయించినాను, నేను మరణాన్ని జయించినాను, నేను శరీరాన్ని జయించినాను, నేను సమాధిని గెలిచినాను, నేను బండను గెలిచినాను, ముద్రను గెలిచినాను, కావలి వారిని గెలిచినాను, నేను సాతాను ఓడించినాను. అన్నిటి మీద విజయం నాకుంది. నాలో విశ్వసించు ప్రతివానికి కూడా ఇట్టి విజయాన్ని అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ దిస్ వరల్డ్. మరి ఎలా గెలవాలి? అనుదినము మనం ఎదుర్కొనే పరిస్థితులు, సమస్యలను ఎలా గెలవాలి? క్రీస్తు శక్తి నీ మీద నిలుస్తుంది కాబట్టి శ్రమల్లో కూడా నువ్వు నిఠారుగా నిలబడతావు. క్రీస్తు ఆత్మ నీలో ఉంది కాబట్టి ప్రతి పరిస్థితిని కూడా జయించే శక్తి నీకు పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. మరి దేవుని నామము, నేను చెప్పినాను కదా, మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. వాట్ ఆర్ ద ఇంప్లిమెంట్స్ గాడ్ హెస్ గివెన్ టు ఎ బిలీవర్? అవును, ఉదయకాలము లేవడం ఒక యుద్ధోపకరణం సాతాను జయించడానికి. దేవుని నామము ఒక యుద్ధోపకరణం. సామెతలు 18:10 ఉంది, యెహోవా నామము బలమైన దుర్గం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారంట. మనం ఎందుకు పరిగెత్తి వచ్చినాము ఉదయకాలం అంటే, ఇది పెద్ద దుర్గం అన్నమాట, స్ట్రాంగ్ టవర్. లోకంలో వచ్చే అపాయాలను తప్పించుకోవాలని, మనుషుల కపటోపాయాలను తప్పించుకోవాలని, సాతాను తంత్రములను, కుతంత్రములను తప్పించుకోవడానికి దేవుని రెక్కల క్రింద మనం వచ్చినాం. బోయజు రూతుతో అంటాడు ఒక మాట, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద వచ్చిన నీవు సురక్షితముగా నుందువు గాక. హల్లెలూయా. అవును, దేవుని నామము బలమైన దుర్గం అంట. ఎప్పుడైతే విశ్వాసి దేవుని బలమైన నామంలో ప్రార్థన చేస్తాడో సురక్షితత్వము తప్పకుండా కలుగుతుంది. మరి ఇంకా వాక్యంలో మనం చూసినప్పుడు 1 సమూయేలు 30:6 దావీదు మహారాజు అయినప్పటికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎంత ఎత్తుగా ఎదిగితే అన్ని సమస్యలు ఉంటాయండి. ఏమొద్దు, నేను ఏం చేయను, నాకు ఏం అవసరం లేదంటే సమస్యలు ఏమి ఉండవు. కానీ నువ్వు ఏదైనా ప్రభు కొరకు చేయాలంటే సమస్యలు ఉంటుంది. నీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే సమస్యలు ఉంటాయి. సత్యం కొరకు పోరాడాలంటే సమస్యలు ఉంటాయి. అన్ని చక్కబెట్టాలంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు ఫైట్ ఎ బ్యాటిల్. అందుకే పౌలు ఏమంటాడు, మంచి పోరాటము పోరాడు. చెడు పోరాటాలు ఉన్నాయి, మంచి పోరాటాలు ఉన్నాయి. మంచి పోరాటం నేను పోరాడినాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించినాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఈ పోరాటంలో మనం గెలవాలి కదా, మనం ఓడిపోవద్దు కదా, మనం చతికిలబడిపోకూడదు కదా, కృంగిపోకూడదు కదా. అందుకే ఒక భక్తుడు అంటాడు, జీవితం అంటే ఇది ఆరాటం కాదు, ఇదేంటిది పోరాటం. కనుక అందరి జీవితంలో వస్తుంది సమస్యలు. కొందరి జీవితంలోనే ఉంది, మాకే ఉంది సమస్యలు, మాలాంటి సమస్యలు ఎవరికి రాకూడదు. కొందరు అంటారు యోబు లాంటి సమస్యలని. ఇవన్నీ వట్టి మాటలు. ప్రతి వానికి ఎన్ని సమస్యలు అనుమతించాలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవునికి తెలుసు. ఇట్స్ గ్రేట్ విజ్డమ్ ఆఫ్ గాడ్ హౌ మచ్ ట్రయల్స్ హీ షుడ్ అలౌ ఇన్ టు ఎ పర్సన్స్ లైఫ్. ఎంతవరకు వరకు తట్టుకుంటారో ఆ దేవునికి తెలుసు. అందుకే నీ శక్తికి మించిన శ్రమలు ఆయన అనుమతించాడంట. ఆయన శోధనలో తప్పించుకునే మార్గం కూడా నీకు ఇస్తాడంట. ఆయన అన్యాయస్తుడు కాడు. కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. రాజైన దావీదు 1 సమూయేలు 30 నేను చూసినప్పుడు 4 ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినట. ఒక రాజు ఏంటి ఏడవడం ఏంటి? మనం అనుకుంటాం కదా, రాజు అయితే ఆ కిరీటం ధరించినాడు కాబట్టి ఏ సమస్యలు ఉండవని. అది బంగారు కిరీటం అనుకుంటాం, అది ముళ్ళ కిరీటమే. వెన్ యూ హ్యావ్ పవర్ యూ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. వెన్ యూ హ్యావ్ అథారిటీ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ సో మెనీ డ్యూటీస్. కాబట్టి అందరికీ ఉంటాయి సమస్యలు. నీకు సమస్య రాగానే నువ్వు అనుకోవాలి అందరికీ ఉన్నాయి సమస్యలు.
ఒక్కరికే ఉంది సమస్యలని కాదు, రకరకాలుగా ఇస్తాడు సమస్యలు. కానీ ఆ సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టాడు, నీకు అనేకమైన పాఠాలు నేర్పిస్తాడు. హల్లెలూయా. భక్తులందరూ శ్రమల కొలిమిలోనే సిద్ధమవుతారు. అందుకే నో క్రాస్, నో క్రౌన్, నో పెయిన్, నో గెయిన్. శ్రమ పొందకుంటే నువ్వు దుర్బీజుడం అయిపోతావంట. దావీదు మహారాజు రాసిన కీర్తనే నేను అనుకుంటున్నాను 119వ కీర్తన. దాంట్లో ఉంది, నేను నీ కట్టడలను నేర్చుకున్నటకు శ్రమ నుండి ఉండటం నాకు మేలాయను. మేలాయను ప్రభు, నీ ఆజ్ఞలను కట్టడలు నేర్చుకోవడానికి నాకు శ్రమలు మేలైందని అంటున్నాడు. శ్రమ పొందక మునుపు నేను త్రోవ విడిచినాను, ఇప్పుడైతే నీ మార్గములో నేను నడుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఏడ్చుటకు శక్తి లేనంత బిగరగా ఏడ్చి 6వ వచనంలో మనం చూస్తున్నాము, దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితంలో ఎన్ని కన్నీళ్లు నువ్వు గారుస్తున్నావో నువ్వు మర్చిపోతావు, నీ కన్నీళ్ళు దగ్గర తుడుచుకుంటావు. కానీ దేవుడట నీ కన్నీళ్ళన్నీ భద్రంగా తన బుడ్డిలో లెక్కతో సహా భద్రం చేస్తాడట. దేవుని స్తోత్రం. నువ్వు కన్నీళ్ళు విడిచడం నేను చూస్తేని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేశాను. బాగ్గాడు అయిపోయింది వీని పని అంట. యేసుప్రభు బిడ్డలకు ఎప్పుడూ అయిపోలేదు, ఇంకా ఉంది. కొన్నిసార్లు మనం ఒక ఆర్టికల్ చదివినాక కింద ఏం రాస్తారు? ఇంకా ఉంది, ఇంకా ఉంది, నీకు నాకు ఏముంది? ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన జీవితాంతం నిన్ను భయపెట్టి కఠినంగా ప్రవర్తించడానికి ఆయన మానవుడు కాడు, దయగల దేవుడు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన నీ అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడు. కనుక ఈ దావీదు మహారాజు ఏడ్చి ఏడ్చి శత్రువులు వచ్చి కొల్లగొట్టి భార్య బిడ్డలు కూడా దోచుకొని వెళ్ళిపోతే ఇంకేం మిగిలి ఉంటుంది ఆయనకు? ఆయన ఏడుస్తున్నాడు. ఏడ్చిన తర్వాత అలాగే కూలబడిపోలేదు, భయపడి వాడికి చావలేదు, కానీ లేచినాడు. లేచి దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు అపాయం లేకుండా బ్రతకాలంటే దేవుని హత్తుకోవాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జీవసాధనం అని సామెతలు 19:23లో జీవసాధనం అంట. అంటే జీవాన్ని వెతుకుతున్నావా, మేలు వెతుకుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది జీవసాధనంగా మారిపోతుంది. కీడు వచ్చున్న భయం లేకుండా, అపాయం లేకుండా ఈ లోకంలో జీవించగలవు ధైర్యంగా. అందుకే ఈ ఏర్పాట్లు ఇవన్నీ కూడా. కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు. భయం ద్వారా వచ్చే నష్టం చాలా ఉంది, ధైర్యం ద్వారా వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. ఒక భయస్థుడు ఈ లోకంలో ఏది సాధించలేడు. అదే ఒక పిరికివాడు దేవుని సహాయంతో ఘనకార్యాలు చేస్తాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక పిరికివాడు, ఒక బలహీనుడు దేవుని శక్తితో అనేకమైన కార్యాలు చేస్తాడు. మరి ధైర్యం లేనివాడు, దేవుడు లేనివాడు ఫలించాడు ఈ లోకంలో. కాబట్టి ధైర్యం వహించాలి. యూ హ్యావ్ టు హ్యావ్ కరేజ్. స్క్వేర్ అప్ యువర్ షోల్డర్స్, ఫేస్ ద ఛాలెంజెస్. దట్ ఈస్ వాట్ ఏ ట్రూ బిలీవర్ డస్ ఎవ్రీ డే. నీవు కృంగిపోకూడదు. దేవుడు కృంగిన వారిని ఏం చేస్తాడంట? లేవనెత్తాడంట. హల్లెలూయా చెప్దాము గట్టిగా. నువ్వు కృంగిపోయినావేమో, అలసిపోయినావేమో, భయపడుతున్నావేమో, నీ కూడికలు నీ కొరకే. దేవుడు మరి నాకు తలంపిచ్చి ఈ కూడికలు ఇవి నాకు పెట్టి భయపడకునే అంశం మీద 40 ప్రసంగాలు చేయాలంటే అది ఎవరి చిత్తమైంది? మీరు భయపడుతున్నారని దేవునికి తెలుసు. భయపడకూడదు. మరి భయపడితే శరీరం పాడైపోతుంది. మొట్టమొదటి నష్టం ఏంటంటే దేవుడు అమర్చిన ఈ పరిశుద్ధమైన చక్కని శరీరం పాడైపోతుంది. ఈ శరీరం అనేది దేవుడు పెట్టినాడు కదా. ఆత్మ నివసించాలంటే ఒక శరీరం కావాలి. యు నీడ్ ఎ బాడీ ఫర్ దట్ స్పిరిట్ టు రిసైడ్. చాలామంది శరీరాన్ని లెక్క చేయరు. శరీరం తప్పకుండా నువ్వు శ్రద్ధగా చూసుకోవాలి. నీ శరీరాన్ని దేవుని సేవ చేయాలంటే కష్టతరమే, చాలా
వ్యయ ప్రయాసాలు ఉంటాయి, శరీరం చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ పౌలు అందుకే అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడా. క్రీస్తు శక్తి నా మీద నిలుస్తుంది కాబట్టి నా బలహీనతలందే నేను సంతోషించున్నా. నా బలహీనతలందు ఆయన శక్తి ఏమైపోతుందంట, సంపూర్ణమైపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని సిద్ధం. హల్లెలూయా. అందుకే నువ్వు బలహీనుడు అనకుండా నేను బలవంతుడు నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను, నేను భయపడను అనాలి. నేను భయపడను, ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చినాడు, ఆ కుటుంబాన్ని కట్టగలడు అని నీవు ఎప్పుడు కూడా విశ్వాసంతో పయనం చేయాలి. నిరాశ నిస్పృహలన్నీ బంధించే అధికారం విశ్వాసకి ఇచ్చినాడు. నువ్వు బంధిస్తే అది బంధింపబడుతుంది. చూడండి, నువ్వు భూలోకంలో దేని బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది. మనం ఎప్పుడు నేను కాదు, మీరు బంధించడానికి మీకు తెలిసినా బంధించారు, అది వచ్చి తాండవం ఆడుతుంది. నీ సంతోషాన్ని అంతా అపహరించేస్తుంది. వీక్గా అయిపోతావు, ఊగిసలాడుతూ ఉంటావు, చావాలనో బతకాలనో తెలియకుండా ఉంటావు. అలాగ ఉండడం దేవుని చిత్తమో కాదు. నీ శరీరం పాడైపోతుంది. ద మోర్ యూ వరీ అబౌట్ ఎనీథింగ్, గ్రేటర్ ద వీక్నెస్ ఇట్ కాజెస్ ఇన్ ద బాడీ. స్ట్రెస్ అని, స్ట్రెయిన్ అని. శరీరంలో భయం ద్వారా భయపడిన ఒక వ్యక్తిని చూడగానే మనకు తెలిసిపోతుంది, చెమటలు కారుతూ ఉంటుంది, వణుకుతూ ఉంటాడు భయం చేత, ఒళ్ళంతా వణికిపోతాడు, కళ్ళన్నీ తేలజేస్తాడు, భయపడతాడనమాట. కానీ దేవుని నమ్ముకొనివాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. భయం ద్వారా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కడుపంతా తిప్పేస్తుందట భయం ద్వారా. భయము ఒక శాపమే అని చెప్పినాను నిన్న. భయం ద్వారా నీ ప్రేగులు కూడా, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ దెబ్బతింటుందంట. యాసిడ్ రిఫ్లెక్సెస్ వస్తుందంట, అల్సర్స్ ఫామ్ అవుతుందంట భయం ద్వారా. భయం ద్వారా నీకు మరి ఊపిరాడదంట, కొన్నిసార్లు ఊపిరాడదు, భయం వస్తుంది. భయం వచ్చేస్తే శరీరం అంతా పాడైపోతుంది. నీ శరీరం మంచిగా దేవునితో హార్మనీ అంటారు ఇంగ్లీష్లో, చక్కగా ఉండాలంటే భయం పోవాలి, దేవుడి దిగి రావాలి నీ శరీరంలో, దేవునికి చోటు ఇవ్వాలి. నీ శరీరము దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, మనసు మారి రూపాంతరం పొందాలి, హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వాలి. ప్రభు కొరకు నువ్వు ప్రతిష్ఠించుకుంటే ప్రభువు నీ హృదయంలో నివసిస్తూ నీకున్న భయాలన్నీ కూడా పారదోలుతాడు. విశ్వాసం నీకు కలుగుతుంది, ఆ విశ్వాసం ద్వారా నువ్వు ముందుకు సాగుతావు. కనుక శరీరము మరి మరణానికి కూడా చేరువలో ఉంటుంది. చూడండి, భయపడే వారు ఎప్పుడు ఆత్మహత్య తలంపులు కలిగి ఉంటారు. వారు పదే ఏమంటారంటే నేను చచ్చిపోతాను, నేను బ్రతకను. విశ్వాసి ఎరాలి, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రోగాలన్నిటికీ కారణం భయం అన్నమాట, భయం. అందుకే యోబు అంటున్నాడు, నేను ఏది వచ్చునని భయపడితేనో అదే నా మీదకి వచ్చింది. అంటే చూడండి ఎంత డేంజరస్. వాట్ యు థింక్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఆన్ యువర్ థాట్స్. నువ్వు ఎలాగ అనుకుంటున్నావు అలాగే జరుగుతుంది. నువ్వు దేవుని వాగ్దానాల మీద ఆధారం చేసుకొని నువ్వు ధైర్యంగా ఉంటే ఏ కీడు నీకు తగలదు. 6 బాధల నుండి విడిపిస్తాడంట, 7 బాధలు కలిగినా నీకే కీడు తగలదు. ఎందుకంటే నీతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయం నిండగా దేవుని వాక్యము నివసిస్తుంది కాబట్టి కీడుకు తావులేదు. సూసైడల్ అటెంప్ట్స్ అంటారు కదా, చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య తలంపులతో ఉన్నారు. ఎందుకంటే వారి కుటుంబంలో సమాధానం ఇవ్వరు తల్లిదండ్రులు, ఎప్పుడు పోరాటం. దే డోంట్ నో హౌ టు, దే గేవ్ బర్త్ టు చిల్డ్రన్. ఓకే, పిల్లలను అన్నారు కానీ పెంచడం రాదు. చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, చెయ్యరాని హేయ కార్యాలు చేయడానికి పిల్లలు ఎందుకు పాడవుతున్నారంటే వాళ్ళు వినేదంతా నెగటివిటీ అన్నమాట. తల్లి నోరు తెరిస్తే భయం, తండ్రి నోరు తెరిచినా భయం. వాళ్ళకు దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్. మా తల్లి ఒక మాట చెప్పేది, నెవర్ అటర్ నెగటివ్ థింగ్స్ బిఫోర్ చిల్డ్రన్. పిల్లల ముందు ఎప్పుడు కూడా నువ్వు చీకటి చింతలు ప్రదర్శించొద్దు, చెప్పొద్దని. ఎందుకంటే వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం కోల్పోతారు.
దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్. రేపు ఇంటర్వ్యూ ముందు నిలబడినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట, ఒక ఉద్యోగం రాదు, వారి ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతుంది. అందుకే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ యు టాక్ టు యువర్ చిల్డ్రన్, ఆల్వేస్ బీ పాజిటివ్. దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, తప్పకుండా నువ్వు విల్ బి నంబర్ 1, విల్ బి టాపర్ ఇన్ ద క్లాస్, అలా పాజిటివ్గా మాట్లాడాలి. దేవుని స్తోత్రం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏ చీకటి లేదంట. హల్లెలూయా. ఏ చీకటి లేదు. చిన్నప్పటి నుండి మా తల్లి నాతో చెప్పాను, నువ్వు సేవ చేస్తావు, నువ్వు సేవ చేస్తావు, నువ్వు సేవ చేస్తావు. చేశానా లేదా? మీ ముందు నిలబడుతున్నానా లేదా? ఎక్కడో ఉండాల్సిన నన్ను ముక్కుకు గాలి వేసి చక్కని పట్టాల మీద నిలబెట్టింది నా తండ్రి విశ్వాసం, ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. మరి నన్ను మారుస్తే మీ పిల్లలు మార్చాడా దేవుడు? తప్పకుండా మారుస్తాడు. మరి ఈ శరీరం ఇలా పారైపోతుంది, తీవ్రమైన అనారోగ్య పరిమాణాలకు దారితీస్తుంది నువ్వు భయపడితే. బీపీ పెరిగేది భయం ద్వారానే. అరే నిన్న బాగుండేనండి, రాత్రి నేను చూసినానండి, ఈ ఉదయం లేడండి, ఏమైంది? భయాన్ని ఎదుర్కోవడానికి ఉన్న శక్తి లేక చనిపోయినాడు. హై బీపీ. నీకు భయము సంభవించు వేళ నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించాలని వాక్యంలో ఉంది. 56వ కీర్తన 8వ వచనంలో దావీదు రాజు అంటున్నాడు, నాకు భయము సంభవించిన ఎడల నేనేం చేస్తాను? వెంటనే దేవుణ్ణి ఆశ్రయిస్తాను. భయము అందరికీ సంభవిస్తుంది, మానవులందరూ భయపడతారు. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? God's people will kneel down in the presence of God and cast all their burden on the Lord. They trust God for their problems. వారికి వచ్చిన సమస్యలకు వారు దేవుని మీద ఆశ్రయిస్తున్నారు కాబట్టి వారు నిలబడుతున్నారు. ఇంకో సంగతి మీకు చెప్పాలన్నా, సీక్రెట్, 99% ఆఫ్ వాట్ యు ఫియర్ అండ్ వరీ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. 99% అది జరగదు. నువ్వు దేనికైతే భయపడుతున్నావు, అది ఇలాగైపోతుంది, ఇలాగైపోతుంది, భార్య ఇలాగ, భర్త ఇలాగ, పిల్లలు కాదండి. నీ ప్రార్థన గెలుస్తుంది, నీ విశ్వాసం గెలుస్తుంది, నీకు ఓటమి లేదు. అనవసరంగా 99% జరగని కార్యాల కొరకు నువ్వు భయపడుతున్నావు. యు ఆర్ కీపింగ్ ఆన్ ట్రెంబ్లింగ్ బికాస్ 99% ఆఫ్ వాట్ యు వరీ విల్ నెవర్ హ్యాపెన్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్. ఇప్పుడు మనం వచ్చేదంత వ్యర్థమా? వాక్యం వినేది వ్యర్థమా? పాటలు పాడి ఆరాధించేది వ్యర్థమా? వాక్యము చదువుకోవడం వ్యర్థమా? క్రీస్తునందు మన ప్రయాసం ఎప్పుడు వ్యర్థమో కాదు. కాబట్టి నీవు భయపడేవేవి కూడా నీకు జరగవు, నువ్వు విశ్వసించేవన్నీ కూడా నీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ క్లెయిమ్ బై ఫెయిత్ ఇన్ గాడ్, దట్ విల్ గెట్ అకంప్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. అన్ని భయమే కొందరికి. నిప్పు చూస్తే భయం అంట, నీళ్లు చూస్తే భయం అంట, నీడ చూస్తే భయం అంట, కుక్కను చూస్తే భయం, తయారై బయటకు వస్తే పిల్లి అడ్డుకొస్తే పెద్ద భయం, నిమ్మకాయ చూస్తే భయం, బుడమకాయ చూస్తేనే భయం, 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 భయంలోనే బ్రతుకుతున్నారు. మళ్ళీ పేరు విశ్వాసులట. ఒక విశ్వాసురాలు మాట్లాడడం వింటున్నాను. ఐ జస్ట్ ఓవర్ హర్డ్ దేర్ కాన్వర్జేషన్. మా పిల్లోనికి అస్సలు జ్వరం తగ్గుతలేదమ్మా, ఏ మంత్రగాని దగ్గర పోవాలా నాకు జర చెప్పు. మంత్రగాని దగ్గర పోతుందట ఆమె. చూడండి, సువార్త లేకుండా ఎంతమంది నశిస్తే, వాక్యంపై వాక్యం, సూత్రం పై సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత అచ్చట కొంత ఇచ్చట దేవుడు అనేక సేవకుల ద్వారా అందిస్తుంటే ఇదా దాని అవసానం? షీ వాంట్స్ టు గో అండ్ డిపెండ్ ఆన్ ఎ మెజిషియన్. మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు. దేవుణ్ణి ఆశ్రయిస్తే సమస్తం సాధ్యం. దేవుని స్తోత్రం. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. When you trust God, all the impossible things will become possible. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏ మనిషికి నువ్వు భయపడేది ఈరోజు? ఆయన నీ ప్రాణం తీస్తాడా? నీ జీవితం పాడు చేస్తాడా? నీ తల వెంట్రుకల్లో ఒక్కటి నేలకు రాలైనా ఎవరి పర్మిషన్ కావాలి? దేవుని పర్మిషన్ కావాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రాణము మానవుని చేతిలో లేదు. యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ఎ హ్యూమన్ హ్యాండ్. యు బిలాంగ్ టు గాడ్. నీ ప్రాణమైన జీవము మూటలో కట్టబడి ఉన్నదంటే చప్పట్లు కట్టి కొట్టి దేవుని స్తుతించండి. అకాల మరణం అయిపోయినాడు. స్వార్థ సేవ చేస్తుంటే చనిపోయినారు. నిజమే అదంతా. వాళ్ళ జీవితాలు, వాళ్ళ దినాలన్నీ లెక్క పెట్టినాడు దేవుడు. అది ముగించుకోగానే దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. దాంట్లో పెద్ద వింతేం లేదు. క్రీస్తు కొరకు అంత సాక్షిగా మరణించడం కంటే పెద్ద భాగ్యం ఏముంది ఈ లోకంలో? టు డై యాజ్ ఎ మార్టియర్ ఫర్ క్రైస్ట్, హీఈస్ వర్త్ లివింగ్ అండ్ వర్త్ డైయింగ్ ఫర్. దానికి ఏంటి భయపడేదేంటి? నేను ధైర్యంతో కొన్ని ప్రయాణాలు చేసిన మీకు తెలుసు కదా.
అక్కడంతా కూడా విరోధులే. ఇండోర్ మధ్యప్రదేశ్ విరోధులు, ఒరిస్సా విరోధులు. నా ముందర నడుచు దేవుడే యెహోవా నాకు తోడై ఉంటే నేనెవరికి భయపడతాను? నీ దేవుడు నీ పక్షం ఉంటే నువ్వు ఎవరికి భయపడతావు? యెహోవా నీకు వెలుగును రక్షణకర్త అయితే నువ్వెవరికి వెరుస్తావు? ఎప్పుడు నేను ప్రాణంతో మాట్లాడాలి, ప్రాణంతో ప్రసంగం చేయాలంట. నేను చేసుకుంటా అలా. ఈ ప్రాణమా నువ్వు భయపడక్, గొప్ప దేవుడు నీకున్నాడు, నీ ముందు నడుస్తున్నాడు. నీ దేవుడు నీ పక్షమందున్నాడు. నీకు విరోధి ఎవడు? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. చప్పట్లు కట్టి కొట్టి దేవుని స్తుతించండి. నువ్వు భయపడినప్పుడు నీ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందండి. కోవిడ్ దినాల్లో డాక్టర్స్ పదే పదే యూట్యూబ్లో చెప్తున్నారు ఏంటంటే, మీరు భయపడకండి. మీరు భయపడితే, రోగానికి భయపడితే మీ రోగ నిరోధక శక్తి ఏమైపోతుంది? కూలిపోతుంది. యూ కెనాట్ ఫైట్ ద డిసీజ్. చూడండి, ఎవ్రీ టైమ్ ఏ సిక్నెస్ కమ్స్ టు యూ, యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ ద డిసీజ్. అలాంటి సిస్టమ్ దేవుడు మన శరీరంలో పెట్టినాడు. అది స్ట్రాంగ్ ఉండాలి అంటే నువ్వు దేవుని వాక్యం చేత నింపబడాలి, దేవునితో కలిసి పోరాడాలి. ఇంకా మనం చూస్తున్నాము గుండెపోటు, హృదయం స్తంభించడం, హృదయ నళాలన్నీ హానికి గురి కావడం, ఇవన్నీ కూడా భయము చేతనే వస్తుందని శాస్త్రజ్ఞులు, వైద్యులు అంటున్నారు. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందంట భయపడుతుంటే. అందుకంటారు కలవరంలో ఉన్నప్పుడు, భయపడినప్పుడు భోజనం తీసుకోవద్దని. ఎందుకంటారు తెలుసా? ఇంటర్నల్ డైజెస్టివ్ సిస్టమ్ విల్ నాట్ ప్రొడ్యూస్ ద ఇనఫ్ డైజెస్టివ్ జ్యూసెస్ అంట. భయపడిపోతుంది అన్నమాట, శరీరం స్తంభించిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు తిన్నది అరగదు, నీకు జబ్బులకు గురవుతావు, జీర్ణ వ్యవస్థ స్తంభించిపోతుందంట. దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకోవడానికి భయమే కదా ముఖ్య కారణం. డెవిల్స్ ఫస్ట్ వెపన్ అగైన్స్ ద బిలీవర్ ఈజ్ ఫియర్. భయపెట్టేస్తాను వాడు, నెగటివిటీ. అందుకే దేవుని బిడ్డలు దివారాత్రము ఏం ధ్యానించాలంట? దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వానికి డాక్టర్ బిల్లే ఉండదు నన్ను అడిగితే. వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడదంట, తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అన్ని సీజన్స్లో ఫలమిస్తాడు వాడు. దావీదు మహారాజు 52వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టుగా ఉన్నాను. పలకండి ఆ మాట. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇంత గొప్ప కార్యం కదా, పచ్చని ఒలీవ చెట్టు. ఆకు వాడదు, కాపు మానదు. దేవునిలో ఉండేవారు అలాగ ఉంటారు. ముసలితనమందు కూడా వారు సారం కలిగి పచ్చగా ఉంటారంట. దేవుని స్తోత్రం. దే లుక్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్. ద మోర్ ఏజ్ దే అడ్వాన్స్, ద మోర్ బ్యూటిఫుల్ దే లుక్. ఎందుకంటే వారు అనుభవించినారు దేవుణ్ణి. దే డోంట్ వాంట్ టు లుక్ యంగ్ బికాస్ దే వాంట్ టు ప్రొక్లెయిమ్ టు ద వరల్డ్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు మీ ఆల్ దీస్ ఇయర్స్. హల్లెలూయా. రంగులు అద్దుకొని యంగ్ కనబడాలనే ప్రయత్నం వారికి ఉండదు. ఎందుకంటే దే వాంట్ టు టెస్టిఫై టు ద వరల్డ్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నాకు తోడుండి తల నెరై వరకు నాకు సహాయము చేసినాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించాడు. ముసలితనం అంటే భయం ఎందుకు? ఇన్ని సంవత్సరాలు జీవించడం సరిపోదా? అంటే నువ్వు ఏదో ప్రయత్నాలు చేస్తే నీకు ఆయుసు పెరుగుతుందా? నన్ను అడిగితే ఆ పాయిజన్ అంతా శరీరంలో పోయి నీ శరీరంలో అస్వస్థత కలుగుతుంది, రోగాలు కలుగుతుంది. బీ ప్లెయిన్, బీ హ్యాపీ. గాడ్ ఈజ్ గుడ్. యథార్థవంతులను ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి చింతించి 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 భయము ఏమవుతుంది ఏమవుతుంది? దేవుని సెలవు లేకుండా ఏమైనా అవుతుందా? ఏం కాదు. నిన్ను చెప్పినాడు, నీకు ఆజ్ఞ ఇచ్చినాడు, ప్రార్థన చెప్పి. ప్రేయర్ ఇస్ ద కమాండ్. యూ కీప్ ప్రేయింగ్ అండ్ యూ విల్ సీ ద రిజల్ట్. Because God is faithful.
నువ్వు ఆలోచించి ఆలోచించి చింతించి చితికి చేరుకుంటావు, కానీ వేరే మార్గం నీకేమీ లేదు. యు డై ఎర్లీ, యు ఏజ్ ఎర్లీ. చూడండి, చింతించే వాళ్ళ ముఖాలు చూస్తుంటే వికారంగా ఉంటుంది, చిన్న చిన్న దయ్యాల్లాగా కనబడతారు. విశ్వసించే వాళ్ళ ముఖాలు చూస్తే చిన్న చిన్న దేవుళ్ళలా కనబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బికాస్ దేవుని కళ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. దే లుక్ అన్ టు ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దేర్ ఫేసెస్ బికమ్ రేడియంట్. ఏ మేకప్ లేకుండా అందంగా ఉంటారు. దేవుని స్తోత్రం. హృదయంలో అంత విచారము, భయము, భీతి పెట్టుకొని ఎన్ని మేకప్లు వేసినా చిన్న చిన్న రాక్షసుల్లాగా కనబడతారు వాళ్ళు. అంటే వాళ్ళ మీద కళ లేదు, ఎందుకంటే భయముతో ఉన్నారు వాళ్ళు. చింత, భయం రాగానే నీ కన్నుబొమ్మలు ఏమవుతుంది? ముడిపడుతుంది. నొసటి మీద ఏమవుతుంది? కుచ్చులు వచ్చేస్తుంది. ముఖం ఏమవుతుంది? వికారం అవుతుంది. గుండె ఏమవుతుంది? దడదడ కొట్టుకుంటుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. చాలా చదివినాను ఈ మాట, పదే పదే చదివినాను. ఏంటి అర్థం? నా శాంతిని ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటే నాకు అర్థమైంది, పరిశుద్ధాత్ముడు అర్థం చేసినట్టు. సిలువలో కూడా యేసయ్య శాంతి, ఎంత ప్రశాంతమైన ముఖం, ఏ కలవరం లేదు. ఆయనను సిలువకు కొయ్యకు కొట్టినారు, 3 బలమైన మేకులతో కొట్టి అమర్చేసినారు, కొరడాతో కొడుతున్నారు, వీపు దున్నబడుతుంది, రక్తం ఊటలుగా ప్రవహిస్తుంది, ముళ్ళ కిరీటం పెట్టి అమర్చినారు, చెడ్డ మాటలు, భూతులు అపహసిస్తున్నారు, ముఖం మీద ఉమ్ముతున్నారు. ఇక మానవునికి కలిగే బాధలు ఇంకా ఏముంది కలగడానికి? అట్టి పటు బాధల్లో కూడా యేసయ్య శాంతి కోల్పోలేదు. హి డిడ్ నాట్ లూజ్ హిస్ పీస్. క్రైస్తవులు అంటారు, విశ్వాసులు అంటారు, మరి ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంటుంది. ఒక్క మాట ఎవరు అన్నారంటే, ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు అంటారు. నన్ను అయితే అనండి మీరు మాటలు, ఆ రోజే రాత్రి హాయిగా నిద్రపోతాను నేను ఎప్పుడు అడుగుతున్నా, దేవా అటు శాంతి, సిలువలో నువ్వు చూపిన శాంతి నాకు కావాలి. రాళ్లతో కొట్టబడినాడు స్టెఫెను. భయపడ్డా చెప్పండి? ఏం చేసినాడు? పైగా కొట్టేవారి కొరకు ఏం చేసినాడు? ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రాళ్ళు రువ్విన వారి మీద వారికి శిక్ష తగలకుండా వారిని క్షమించు ప్రభువా అని ప్రార్థించాడు. రాళ్ళ తట్టు చూసినాడా? పరలోక దర్శనం చూసినాడా? పరలోకంలో యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందుండి లేచి నిలబడ్డాడు. హీరో కొరకు, ఈ మార్టియర్ కొరకు. ఎప్పుడు కూర్చున్నాడనే వాక్యంలో ఉంది. ఒకసారి లేచి నిలబడ్డాడంట. స్టెఫెన్ యొక్క ఆత్మను మరి తీసుకుంటున్నాడు. నా ఆత్మను నీకు నేను అప్పగిస్తున్నాను. టు రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ స్టెఫెన్ హి స్టూడ్ అప్ అని అపోస్తల కార్యం 7వ అధ్యాయం చివరి పారా మీరు చదవండి. అంటే మనకు అర్థమవుతుంది, ఎప్పుడు కూడా భయపడకూడదు. చాలా విపరీత పరిమాణాలు భయం ద్వారా కలుగుతుంది. నీకు నెమ్మది ఉండదు, దిగులుంటుంది, బుగులుంటుంది. స్టెఫెన్ యొక్క ఆత్మను మరి తీసుకుంటున్నాడు. నా ఆత్మను నీకు నేను అప్పగిస్తున్నాను. టు రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ స్టెఫెన్ హి స్టూడ్ అప్ అని అపోస్తల కార్యం 7వ అధ్యాయం చివరి పారా మీరు చదవండి. భయానికి, అనుమానానికి, సందేహానికి తావే లేదు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి మీకు ఒక మాట ఈరోజు గుర్తు చేస్తున్నాను. అది లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనంలో, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. పలుకుతారా మాట? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. యాయిర్తో యేసు ప్రభు సెలవిచ్చిన మాట. సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చనిపోతుంది, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని కోరుతున్నాడు. ఇంటికి రమ్మంటున్నాడు. ఒక దగ్గర మనం చూస్తాం, శతాధిపతి ఇంటికి వస్తానంటే వద్దంటున్నాడు. ఎందుకంటే శతాధిపతికి ఎంత విశ్వాసం అంటే, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు, నా దాసుడు ఏమవుతాడో స్వస్థపరచబడతాడు. హిస్ ఫెయిత్ ఇస్ హయ్యర్, ఉన్నతమైన విశ్వాసం. నువ్వు నా ఇంటికి వచ్చే మరి నిన్ను తిప్పలు పెట్టాను నేను, నువ్వు ఒక మాట సెలవిచ్చు, దాని ప్రకారం అయిపోతుంది. ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం గలవని నేను చూడలేదు అంటున్నాడు యేసు ప్రభు. యాయిర్ ఇక్కడ అంటున్నా, నా ఇంటికి రా, నువ్వు నా ఇంటికి వస్తే నా బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ బతికిపోతుంది, నా ఇంటికి రా. లూకా సువార్త 8వ అధ్యాయం మీరు చదవండి, చివరి పేరాల్లో ఉంది.
ఇంటికి రమ్మన్నాడు. అంతలోగా మరి ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చి యేసుప్రభు మరి చెంగు ముట్టుకొని బాగా ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది. తర్వాత ఇంటి నుండి మనుషులు వచ్చన్నారు. అంతా అయిపోయింది. ఇంకా బోధకుని నువ్వేం చేయొద్దు, శ్రమ పెట్టకు. అంతా అయిపోయిందంటే ఏంటి? చనిపోయింది బిడ్డ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బిడ్డ చనిపోయింది, ఇంకా యేసు ప్రభు చూసినా కానీ ఏం కాదా అని అనుకుంటున్నారు వాళ్ళు. యేసు ప్రభు కాని కార్యం ఏదైనా ఉన్నదా మీరు చెప్పండి? ఈజ్ దెర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? గట్టి చెప్పండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. వాళ్ళ విశ్వాసం అంతే ఉంది. చనిపోయినాడు, పిల్ల చనిపోయింది, ఇంకా నువ్వు బోధకుని శ్రమ పెట్టకు, వచ్చినా కానీ ఏం కాదని అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆదరిస్తున్నాడు, ఓదార్స్తున్నాడు. ఆదరణ మాటలు, యేసు ప్రభు చెప్పిన మాట. నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. ఆ రోజు యేసు ప్రభు ఆ ఇల్లును దర్శించినాడు. ఆ చిన్నదాన్ని లెమ్మనగా లేసింది. పునరుద్ధానము జీవము యేసు ప్రభువే కదా. దేవునికి స్తోత్రం. నేనే జీవము, నేనే పునరుద్ధానం అన్న ప్రభు ఆ చనిపోయిన చిన్నదాన్ని బ్రతికించి తండ్రికి అప్పగించినాడు. ఎంత రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు వాళ్ళంతా, దల్లని పెద్దగా ఏడుస్తున్నారు చిన్న పాప చనిపోతే. అది ఎటుంటుందో నాకు తెలుసు, నాకు కూడా కుమార్తె చనిపోయింది. ఆ ఆక్రందన, ఆ దుఃఖము, ఆ రోదన ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు తలుచుకుంటే కూడా అలాంటి ఏడుపు వస్తుంది నాకు. అంటే యేసు ప్రభు వారి విశ్వాసాన్ని బలపరిచినాడు. ఆ రోజు ఆదరణ ఇచ్చినాడు. నేను కూడా ప్రభు ఆదరణ పొందుకున్నాను. నా బిడ్డ చనిపోయినప్పుడు ప్రభు ఇచ్చినాడు, ప్రభు తీసుకున్నాడు. యోబు చెప్పినట్టు నేను కూడా చెప్పినాను. 10 మంది పిల్లలు ఒక్కరోజు చనిపోయిన యోబు భయపడలేదు. ఇది అంతా దేవుని చిత్తమే జరుగుతుంది నా జీవితంలో అనుకున్నాడు. ఒక్క శవమే తట్టుకోలేము, 10 మంది పిల్లల శవం ఎట్ట తట్టుకున్నాడు యోబు భార్య కూడా గొప్పదేనండి. గయ్యాళి అని మనం అనుకుంటాం కానీ 10 మంది పిల్లలను కన్న తల్లి. ఒకసారి యోబు భార్య కూడా చప్పట్లు కొడదామా? 10 మందిని కని పెంచింది ఆ తల్లి. ఆ తల్లి 10 మంది పిల్లలను ఒక్కరోజు పోగొట్టుకుంటే ఆమె వ్యధ ఎంత ఉంటుంది, ఆ బాధ ఎంత ఉంటుంది, భయం ఎంత ఉంటుంది. కానీ యోబు భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము స్తుతి నందును. అలాగంటాము మనం. మనకు అన్నీ కావాలి, అన్నీ కూర్చుకోవాలి. ఎక్కడే చెత్తున్నది కావాలి. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానం యొక్క మహత్యం ముందు నాకు కలిగిందంతా నేను నష్టపరుచుకుంటున్నాను, నాకున్నదంతా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడిగితే నీ దృష్టి ఇక్కడున్న మరి వస్తు సామాగ్రి మీద ఉండకూడదు. అవన్నీ వస్తాయి పోతాయి. నిరంతరం యేసు ప్రభు దగ్గర నువ్వు ఉండాలి కదా. సదా ఆయనతో జీవించాలంటే నీ కన్నులు పైకెత్తాలి, ఆయన వైపు చూడాలి. ఆయనే నీ విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు కర్త. దాన్ని కొనసాగించే వాని వైపే నీ నేత్రాలు ఉండాలి. అప్పుడు దేనికి భయపడవు. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాటలతో నేను ముగిస్తాను. నువ్వు దేనికి భయపడుతున్నావో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచు, తప్పకుండా నీ కార్యం ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. భయపడకు, నమ్మిక ఉంచు. నీకు ఏదైనా అసాధ్యంగా అనిపిస్తుందా? నేను ఒక డైరీ తీసి నాకు అసాధ్యమైనవన్నీ రాసినాను. దాని కింద ఈ మాట రాసిన, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏ జాయ్ చెరియన్, డు నాట్ ఫియర్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నేనే ప్రసంగం చేసుకున్నాను మొదట. ఎందుకు ఇవన్నీ అసాధ్యమా? నీకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. రాసుకున్నప్పుడు క్లారిటీ ఇంకా వచ్చింది. అమ్మో ఇది నాకు అసాధ్యం, అమ్మో నాకు అది అసాధ్యం, అన్నిట్లా కొట్టి పారేసినాను. ఇది నాకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మీరు కూడా పని చేయండి. మీకు అసాధ్యమైనవన్నీ రాయండి. మొదటి నుండి చివరి వరకు 2 గీతలు గీసేయండి, లేకుంటే సిలువ గుర్తులు కొట్టేయండి. సిలువ ద్వారా అన్నీ సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. యాయూరుతో అంటున్నాడు, చనిపోయింది గందరగోళం. పునరుద్ధానం నేనే కదా, జీవము నేనే కదా మీ ఇంటికి వచ్చేది. నేను చచ్చిన ఆ మరి బిడ్డను లేపే శక్తి నాకు లేదా? లేమ్మనగానే లేచి కూర్చొని తల్లిదండ్రులకు అప్పగించేసినాడు. నీ అంగలార్పును ఆయన నాట్యంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. నీ యొక్క చింతను ఆయన ఆనందంగా మారుస్తాడు.
నీ విచారమును కొట్టివేసి నిత్యానందము నీ తల మీద అనుగ్రహిస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు లేచి వాడిని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మీ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, శత్రుకోటి మమ్ము జుట్టన్, పాతాళము మృంగజుడన్, శత్రుకోటి మమ్ము చుట్టన్, పాతాళము మృంగజుడన్. నిత్యుడు యేసు నిత్యము కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదు. మేము భయపడము, ఇక మేము భయపడము, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే, రాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతోనుండా, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతోనుండా, ఏ ఘడి అయినను విడువాక కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. బలమైన ప్రభు హస్తముల్ వలయము వలె మమ్ము జుట్టి, బలమైన ప్రభు హస్తముల్ వలయము వలె మమ్ము చుట్టి, పలు విధములుగా కాపాడు మమ్మును, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, మేము భయపడము, భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము,
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఎంత గొప్ప దేవుడు నాయన. నీ తలంపులు ఎంత గొప్పవి ప్రభువా, అవి ఎంత విస్తారమైనవి, ఎంత దొడ్డవి ప్రభువా. నువ్వు దర్శనమిచ్చి ఈ కార్యాన్ని ఇక్కడ స్థాపించినావు, వందనాలు చెల్లిస్తున్నావు. అవును తండ్రి, నేనేం మాట్లాడాలి 40 రోజులు నీ దగ్గర అడిగినప్పుడు భయపడకూడి అని మాట్లాడమన్నావు తండ్రి. నీకు స్తోత్రం. వారి భయాలన్నిటి నుండి బొదిలించి వీరుల వలె, శూరుల వలె, పరాక్రమవంతులై ఈ లోకంలో ఉండాలని చిత్తమై ఉన్నది తండ్రి. నీకు స్తోత్రం. బలమైన కార్యాలు వారి ద్వారా జరిగించాలి. క్రీస్తు నామము నిమిత్తం ప్రభువా వారు నిలబడాలని, నిఠారుగా నిలబడడానికి సిద్ధపాటు ఈ 40 రోజులు. ఎట్టి శ్రమలు మేము అనుభవించబోతున్నాం మాకు తెలియదు, కానీ మా హృదయాలను సిద్ధపరుస్తున్నామని నాకు అర్థమైంది ప్రభువా. అవును తండ్రి, ఎట్టి సమస్యలకు కూడా మేము భయపడకూడదు, ఎట్టి శ్రమలకు మేము భయపడకూడదు. నీ ఆత్మ మా మీద ఉన్నది, ఈ శక్తితో మమ్మల్ని నింపుమని, ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, టీవీ ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, నీ ధైర్యం వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగా. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:10.